ఎట్లా గ్యాస్ కంత రేట్ ఎట్లా ఉంది? అన్న 50 రూపాయలు ఉంటుంది చూడన్న. 874 రూపాయలకి ఆన్లైన్ పేమెంట్ అమౌంట్ కట్టేది. 874 రూపాయలు. మరి మీరు 950 ఎట్లా తీసుకుంటారు మీరు? ట్రాన్స్పోర్ట్ అంటే మీ గోదాం నుంచి తెచ్చియారా? 50 లేవన్నా. ఫోన్ పే ఉందా? ఇప్పుడు ఎంత ఇచ్చినావు అన్న? 50 కావాలి. 950 ఇచ్చినావా? ఎంత ఉన్నది ఆన్లైన్? 874 950 తీసుకుంటున్నారా? అంటే ఒక సిలిండర్ మీద మీరు 70 రూపాయలు 80 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు. అయితే ఫోటో తీస్తాడా? నెంబర్ చెప్పండి. ఫోన్ పే చేస్తావా? 50 రూపాయలకి అది గుర్తూరు. మొన్న తొర్రూరు మండలం తిరుమల గ్యాస్ ఏజెన్సీ కింద ఆన్లైన్లో గ్యాస్ బుక్ చేసినాను. అయితే ఆన్లైన్ పేమెంట్ వచ్చేసి 874 రూపాయలు ఉంది. ఆన్లైన్ పేమెంట్ మనం బుక్ చేసుకొని పేమెంట్ చేస్తేనేమో 874 పడుతుంది ఆన్లైన్లో. అదే ఆన్లైన్ పేమెంట్ చేసేసి క్యాష్ ఆన్ డెలివరీ చేస్తే 950 తీసుకుంటున్నారు. అరే ఇదేం దోపిడీ ఇట్లా చేస్తున్నారని గ్యాస్ డెలివరీ బాయ్స్ని కానీ డెలివరీ వ్యాన్ వస్తున్నది ఊళ్ళో నిలదీసి అడిగితే ఏమంటున్నారంటే అది మాకేం సంబంధం, అది కంపెనీకి పోతుందని నిర్లక్ష్య సమాధానాలు చెప్తున్నారు. ఆన్లైన్ పేమెంట్ 874 రూపాయలే కదా, మేము అంతా ఇస్తాను అనకపోయారు. మేము 874 ఇస్తామంటే అట్లా ఒప్పుకోవట్లేదు. ఆఫ్లైన్ ఎప్పుడైనా కూడా 950 ఉంటే 950 ఇవ్వాల్సిందేనని వాళ్ళు గద్దించి పైసలు తీసుకొని పోతున్నారు. నేను నాతోటి చుట్టుపక్కల మా బావ వాళ్ళతోటి కూడా నేను 3-4 నిలదీసినా కూడా 950 రూపాయలు తీసుకున్నారు. అరే ఆన్లైన్ పేమెంట్ 874 కదా, దీనికి సంబంధించి ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. నేను ఐడి ఆన్లైన్లో పేమెంట్ చేస్తే 874 పడ్డది. ఈ ఆన్లైన్లో బుక్ చేసిన తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నా. నేను పెట్టుకుంటే 950 తీసుకుంటున్నారు. అరే ఇది ఇక్కడ న్యాయం అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పుడు. నువ్వు ఒక్కనే ఇస్తానా, ఊరు మొత్తం అట్లా ఇస్తానని ఈ సమాధానాలు. మరి గ్యాస్ కంపెనీకి పోతుందా ఈ పైసలు? మరి వీళ్ళు తీసుకుంటున్నారా? మధ్యలో ఈ దోపిడీ అనేది ఎక్కువైపోయింది. దీన్ని నియంత్రించాలి తప్పకుండా. లేకపోతే ఏమవుతుందంటే ఒక గ్యాస్ మీద దగ్గర 76 రూపాయల దోపిడీ జరుగుతుంది. అట్లా ఒక రోజుకు 100 గ్యాసులు పోయినాయి అనుకో, జరుగుతూ ఉంటాయి. కనీసం ఎవరు పట్టించుకోనే దిక్కునే లేదు. కనీసం చెప్దాం, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దామంటే కూడా వాళ్ళు మా రిక్వెస్ట్ తీసుకునే పరిస్థితులను అయితే వాళ్ళు లేరు. నేను దయచేసి ఒకటే కోరుతా ఉన్నాను, ఈ దోపిడీని అరికట్టాలి. అది ఏ విధంగానైనా కూడా 76 రూపాయలు ఒక సామాన్యుని మీద భారం పడితే ఇప్పటికే చాలా మగ్గిపోతూ ఉన్నాం. ఫ్రీ సిలిండర్ అనే కాన్సెప్ట్ మీద కూడా అడుగుతూ ఉన్నాము. మరి మాకు 500కు గ్యాస్ రావాలి కదా, మరి వస్తలేదు అని అడిగితే కూడా దానికి మాకేం సంబంధం, పోయి అక్కడ అడుక్కోకూరు అని అంటారు. మరి వీటన్నిటికీ సమాధానం మరి ప్రభుత్వం చెప్పాలన్నా, లేకపోతే గ్యాస్ ఏజెన్సీలు చెప్పాలన్నా? ఇట్లాంటి మాలాంటి సామాన్యుల మీద ఇట్లాంటి ఆర్థిక భారం వస్తే మరి మేము ఎక్కడికి నుంచి తెచ్చి కడతాం పైసలు? ఒక సిలిండర్ మీద 76 రూపాయలు అంటే మా వల్ల కాదు. దయచేసి ఈ విషయాన్ని అధికార దృష్టికి కానీ, ఆ ఏజెన్సీ దృష్టికి కానీ, ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకొని పోయి సమస్యను పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం.